ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం. సాయంత్రం రేవంత్ అధ్యక్షతన భేటీ. కులగణన నివేదికపై చర్చ. పీలేరులో వైసీపీ నేతలపై కేసు నమోదు. చింతల రామచంద్రారెడ్డితో పాటు 10 మందిపై కేసు. మిథున్ రెడ్డి అరెస్ట్ కి నిరసనగా ర్యాలీ చేశారని చర్యలు. నిర్మల్ జిల్లా భైన్సాలో కార్డన్ సర్చ్. ఇంటింటికి వెళ్లి పోలీసుల సోదాలు. సరైన పత్రాలు లేని 90 బైక్లు, ఆటో సీజ్. ఖమ్మం జిల్లాలో మోస్తరు వర్షం. సింగరేణిలో గనుల్లోకి చేరిన నీరు. 95,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం. ఖమ్మంలో పొంగుతున్న వాగులు, వంకలు. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. వాగులు దాటొద్దని అధికారుల హెచ్చరికలు. ములుగు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు. బొగత జలపాతాలకు వరద ఉధృతి. ధ్వంసమైన గ్రిల్స్, గోడలు. నిర్మల్ భైన్సాలో గాలి వాన బీభత్సం. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. రోడ్లపై కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. రాకపోకలకు ఇబ్బందులు. జూరాల ప్రాజెక్ట్ కి పెరుగుతున్న వరద. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అవుట్ఫ్లో 113,102 క్యూసెక్కులు. శ్రీశైలం ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 124,787, అవుట్ఫ్లో 120,957 క్యూసెక్కులు. కాళేశ్వరంలో గోదావరికి వరద ఉధృతి. మేడిగడ్డ బరాజ్ 85 గేట్ల ద్వారా నీటి విడుదల. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2,59,880 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి పెరిగిన వరద. ఇన్ఫ్లో 120,773 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 577 అడుగులు. తుంగభద్ర డ్యాం కి కొనసాగుతున్న వరద. 6 గేట్లు ఎత్తి దిగువకి నీటి విడుదల. ఇన్ఫ్లో 25,694, అవుట్ఫ్లో 27,512 క్యూసెక్కులు. బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం. పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం. 25 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. యాదాద్రి ఆలయంలో శ్రావణ సందడి. ఆలయంలో సత్యనారాయణ స్వామి, వరలక్ష్మి వ్రతాలు. టికెట్ ధర 200 పెంచిన ఆలయ అధికారులు. ఏసీబీ వలలో కళ్యాణదుర్గం సబ్ రిజిస్ట్రార్. 5 లక్షలు లంచం తీసుకుంటూ చిక్కిన నారాయణ స్వామి. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి లంచం డిమాండ్. కుప్పకూలిన నిర్మాణంలోని షాపింగ్ మాల్. పక్క భవనంతో పాటు రోడ్డుపై పడ్డ గడ్డర్లు. విజయవాడ బందర్ రోడ్లో ఘటన. కాంచన్బాగ్ పిఎస్ లో మొబైల్ రికవరీ మేళా. పోగొట్టుకున్న ఫోన్లను బాధితులకు అప్పగింత. ట్రాక్ చేసి గుర్తించామన్న పోలీసులు. గుంతకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర చోరీ. 2 భారీ మోటార్లను ఎత్తుకెళ్లిన దొంగలు. ఇంటి దొంగల పనేనన్న అనుమానాలు. కేరళలో భారీ వర్షాలు. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 4 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. ఫిడే చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో కోనేరు హంపి. ఇప్పటికే ఫైనల్ చేరిన దివ్యా దేశ్ముఖ్. ఎవరు గెలిచినా భారత్ కు ప్రపంచ కప్ గ్యారంటీ.